ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్పై అనుచిత వ్యాఖ్యలు చేయడం తగదని రాజమండ్రి జనసేన అధ్యక్షులు వై శ్రీనివాస్ అన్నారు. రాజమండ్రి ప్రెస్ క్లబ్లో జనసేన అధ్యక్షులు వై శ్రీనివాస్ మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడారు. పిఠాపురంలో ఉప ముఖ్యమంత్రిపై మాజీ ఎమ్మెల్యే చేసిన విమర్శలు సహేతుకం కాదని ఖండించారు. ఏడాది పాలనలో పిఠాపురం నియోజకవర్గంలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా కోట్లాది రూపాయలు వెచ్చించి అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించారని గణాంకాలతో సహా వివరించారు. వైసీపీ హయాంలో అభివృద్ధిని విస్మరించి చట్ట వ్యతిరేక కార్యక్రమాలలో భాగస్వాములైనందుకే ప్రజలు ఓడించిన విషయాన్ని గుర్తు చేసుకోవాలని అన్నారు. మాజీ ఎమ్మెల్యే కుటుంబ సభ్యులు మంగళగిరిలో ఎవరెవరితో మంతనాలు సాగించి జనసేన పార్టీలోకి రావడానికి ప్రయత్నించారని చూశారో మాకు తెలుసునని అన్నారు. ఇలాంటి వారిని జనసేన పార్టీ చేర్చుకోవడానికి అధిష్టానం సుముఖత చూపకపోవడంతో విమర్శలు చేస్తున్నారని అన్నారు. రాష్ట్ర కార్యదర్శి గంటా స్వరూపారాణి మాట్లాడుతూ 2009-2014 ఎన్నికల్లో రాజమండ్రి రూరల్, రాజనగరం నియోజకవర్గాల్లో ఓడిపోయారు కదా, ఆ సంగతి మరిచి ఇతరులను విమర్శించడం సరికాదన్నారు. పవన్ కళ్యాణ్ సమాజంలో అన్ని కులాలకు, అన్ని మతాలకు సంబంధించిన ప్రజా నాయకులని వివరించారు. అనుచిత వ్యాఖ్యలు చేస్తే చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరించారు. విలేకరుల సమావేశంలో ప్రధాన కార్యదర్శులు షేక్ బాషా లెమ్రా, అక్కిరెడ్డి ప్రసాద్, నగర ఉపాధ్యక్షులు దాసరి గురునాథరావు, గుత్తుల సత్యనారాయణ, జనసేన పార్టీ నాయకులు తేజమూర్తుల నరసింహమూర్తి, జామి సత్యనారాయణ, వైవిడి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. జీరో ఆయన నాయకత్వంలో పనిచేస్తున్న మీరు కూడా జీరో అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరొకసారి మీకు మేము చెప్పేది ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారిపై వ్యాఖ్యలు చేసేటప్పుడు 1-2 సార్లు ఆలోచించి చేయమని చెప్పి అడుగుతూ ఉన్నాం. పవన్ కళ్యాణ్ గారి నీతి నిజాయితీకి మారుపేరు. ఆయన దేశంలోనే ఏ రాజకీయ నాయకుడు చేయనటువంటి విధంగా ఆయన సొంత నిధులను కూడా ఈ రాష్ట్ర ప్రజల కోసం ఖర్చు పెట్టుతున్నటువంటి ఏకైక వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అది దృష్టిలో పెట్టుకొని ఆయన గురించి మాట్లాడేటప్పుడు కనుక మాట్లాడవలసిందిగా కోరుతూ ఈ సందర్భంగా మేము తెలియజేసుకుంటున్నాం. రాజా గారు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారి గురించి చాలా అనుచితంగా వ్యాఖ్యలు చేయడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు 2 చోట్ల పోటీ చేస్తే అక్కడ 2 చోట్ల తంతే పిఠాపురం వచ్చి గెలిచారని చెప్పేసి ఆయన ఇష్టానుసారం మాట్లాడడం జరిగింది. మరి జక్కంపూడి రాజా గారు, మీ తల్లిగారు అయినటువంటి జక్కంపూడి విజయలక్ష్మి గారు 2009లో రాజమండ్రి రూరల్లో పోటీ చేస్తే అక్కడ ప్రజలు లెఫ్ట్ లెగ్తో తంతే మీరు అక్కడే నిలబడుకోకుండా మళ్ళీ రాజానగర్ వచ్చారు. అక్కడ కూడా ప్రజలు లెఫ్ట్ రైట్ 2 చోట్ల తంతే మళ్ళీ అక్కడే ఉండి 2019లో అప్పటికే తండ్రిని కోల్పోయి సింపతి యాత్ర ద్వారా ప్రజల్లోకి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి సింపతి ద్వారా మీరు 2019లో గెలవడం జరిగింది. నిజంగా మీరే గనక కరెక్ట్ అయినటువంటి నిజాయితీ పరులైనటువంటి నాయకులు అయితే కనుక 2024లో కూడా ఖచ్చితంగా గెలిచేవారు. కానీ నియోజకవర్గాన్ని ఎక్కడా కూడా అభివృద్ధి పదంలోకి తీసుకెళ్ళకోకుండా నియోజకవర్గాల్లో ఎన్నో ఈ క్రికెట్ బెట్టింగ్లు కావచ్చు, ఇలాంటి దందాలన్నీ, గంజాయికి సంబంధించిన స్కాములు ఇవన్నీ చేయడం ద్వారా ప్రజల్లో మీ విశ్వసనీయతను కోల్పోయి 2024 ఎలక్షన్స్లో ఘోర పరాజయం పొందారు. మరి పవన్ కళ్యాణ్ గారు కాపుల్లో 2 నాయకులు వంగవీటి మోహన్ రంగా గారు, పద్మనాభం గారు అని చెప్పేసి మీరు వ్యాఖ్యానించడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు ఒక కాపు కులానికే నాయకులు కాదండి. ఆయన ఏ రోజునో కూడా కాపు మీటింగుల్లో కానీ కాపు కులానికి చెందినటువంటి వ్యక్తిని అని కానీ ఏ రోజు చెప్పుకోలేదు. ఈ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాలందరికీ కూడా నేను నిలబడతాను అని చెప్పేసి ఆయన పార్టీని స్థాపించి అందరికీ కూడా సామాజిక న్యాయం ద్వారా ముందుకు వచ్చినటువంటి వ్యక్తి. అలాగే వంగవీటి మోహన్ రంగా గారు ఆయన ఒక కాపులకే కాదు బడుగు బలహీన వర్గాలందరికీ కూడా ఆయన ఆశాజ్యోతిగా ఉన్నటువంటి వ్యక్తి. మరి ఆల్రెడీ పద్మనాభం గారు రెడ్డి సామాజిక వర్గంలోకి వెళ్ళిపోయారు కాబట్టి ఆయన కాపు సామాజిక వర్గంలోకి కలపొద్దు అని చెప్పేసి చెప్తూ పవన్ కళ్యాణ్ గారి గురించి మీరు మాట్లాడే ముందర మీ వ్యక్తిత్వాన్ని దిగజార్చుకోకుండా మీ ఇష్టానుసారం మీ పొలిటికల్ ఎగ్జిస్టెన్స్ కోసం, మీ నాయకుడిని మెప్పించడం కోసం, మళ్ళీ రానున్న రోజుల్లో మీరు మీ కుటుంబం రాజకీయాల్లో నిలదొక్కుకోవడం కోసం పవన్ కళ్యాణ్ గారి పేరుని వాడుకుంటే గనక, పవన్ కళ్యాణ్ గారిని ఏ విధంగా అనుచిత వ్యాఖ్యలు చేస్తే గనక ఖచ్చితంగా ఊరుకోమని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ